జరిగే సమావేశము ఈటల రాజేందర్ గారు అది విచ్చేశారు. వచ్చిన విషయం ఏంటిది మాకేం మెసేజ్ అందట్లేదు. లోపల కొంతమందితోటే మీటింగ్ పెట్టేసి లైవ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి రూములలో బంధించేసి ఒక్క లైవ్ ప్రోగ్రాంలో సక్సెస్ లేదు, అట్లా ఒక మాట వస్తలేదు. ఆ ప్రోగ్రాంలో ఏం జరుగుతుందో ఏ ఇన్ఫర్మేషన్ మాకు లేదు. మరి మేము ట్రైనింగ్ అయి ఉన్న వాళ్ళం, బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. మరి మాకు ఐటీస్ కావాలంట, లేకపోతే ఇంకా కొంతమంది సివిల్స్ కావాలంటున్నారు. మరి ఈ ట్రైనింగ్ అందరికీ మేము చేసుకొని బతకడోళ్ళకు ఐటీస్ మళ్ళీ సివిల్స్ అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎక్కువ చేసిన వాళ్ళకు సిబిల్స్ చూస్తారు. మరి ఖాతా కొత్త కొత్త చిన్న చిన్న చిల్లా చిత్కా చేసే వాళ్ళకు బ్యాంక్ మెసేజ్లు ఇవన్నీ బట్టి మాకు ఏమి ఇస్తారు? దాన్ని బట్టి మరి ఇది ఎందుకోసం పెట్టారు? స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అయి ఉన్నాం, మా పని జడగొట్టుకొని ట్రైనింగ్ పోయినాం. మీరు ఏదైనా దీనికి పరిష్కారం చేయాలండి. దయచేసి మీకు మీ ప్రభుత్వానికి మా మీడియా వారి ద్వారా మీకు పంపిస్తున్నాం. మేము రామ్నగర్ నుంచి వచ్చాం సార్. మా నాంపల్లి ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ అయ్యాం. బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు సిబిల్ అడుగుతున్నారు, ఐటీస్ ఉన్నాయని అడుగుతున్నారు. మరి మా పేదోళ్ళకు ఐటీస్ సిబిల్స్ ఇవన్నీ ఏముంటాయండి మాకు? అందు గురించే మేము చెప్తున్నాము, ఇవన్నీ ఏమి షరతులు లేకుండా మాకు ₹1,00,000 లోన్ ఇచ్చేటట్టుగా దానికి సబ్సిడీ ఇచ్చేటట్టుగా గవర్నమెంట్ మాకేమైనా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే. 70 సంవత్సరాల స్వతంత్ర వచ్చిన తర్వాత ఎన్నో 70 సంవత్సరాలు మేము ఎదురు చూస్తున్నాం. మా తాత ముత్తాతలు కూడా ఇదే వృత్తి పనిలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే పథకం పెట్టి మా చేతి వృత్తిదారులకు కొంచెం ప్రోత్సాహాన్ని ఊరట కల్పించారని అనుకునేసరికి మేము ట్రైనింగ్ చేసిన తర్వాత కూడా బ్యాంకు వాళ్ళు అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు. కొందరు బ్యాంక్ మేనేజర్లు అంతే అంత తిరస్కరిస్తున్నారు. మేమేదో ఇట్లా భిక్షాందీహి అని పోయినట్టు ఉంది. మరి వాళ్ళకి ఎటువంటి సజెషన్స్ ఇచ్చారు, ఎటువంటి నియమ నిబంధనలు తెలియదు. కానీ సిబిల్ స్కోరు, క్రెడిట్ స్కోరు, ఐటీ ఇవన్నీ మా దగ్గర ఎక్కడ ఉంటాయండి? మేము రోజు పని చేసా కానీ పుట్టగడవని బ్రతుకులు మావి. ఏదో కార్పెంటర్ వర్క్. మేము అక్కడ స్కిల్ డెవలప్మెంట్కు అక్కడ పోయి కౌశల్ కేంద్రంలో ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత సర్టిఫికేట్ పొంది బ్యాంకులోకి వెళ్తే బ్యాంకులో నానా రకాలుగా మాకు ఇబ్బంది పెడుతున్నారు. మరి ప్రధానమంత్రి ఏ ఉద్దేశంతో ఇది పెట్టాడు? చేతివృత్తుల వారికి 18 రకాల చేతివృత్తుల గారికి మాకు పెట్టారు ప్రోత్సహించడానికి. ఇది మీ బతుకులు బాగు చేసుకోండి, ఈ కొంచెం డబ్బుతో మీరంతా ఆర్థికంగా స్వేచ్ఛ పొందండి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని అతని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి బ్యాంకర్లు ఎందుకు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో మాకు తెలియదు. దయచేసి మీ ద్వారా మా యొక్క ఇబ్బందులు తొలగిపోవాలని, అదేవిధంగా సబ్సిడీ ఉంటే బాగుంటుంది. ఏ ప్రభుత్వమైనా పేదవాళ్ళకు పెట్టేదాంట్లో సబ్సిడీ ఉంటుంది. 20% పెట్టినా కానీ చాలా సంతోషంగా ఉంటుంది. ఆ వడ్డీ అనేది మాఫ్ అయిపోతుంది. ఈ ₹1,00,000 ఇవ్వడంతో పాటు దానికి మళ్ళీ 5% వడ్డీ కట్టమంటున్నారు. సబ్సిడీ ఇవ్వడం లేదు, మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాలి. పర్సనల్ లోన్ తీసుకున్నట్టయితుంది. దయచేసి ఈ మా బతుకులు చితికిన బతుకులు బాగు చేసుకోవడానికి పెట్టినటువంటి పథకం కాబట్టి దయచేసి మా మీద దయ ఉంచి ఈ బ్యాంకర్లకు కూడా మంచి సందేశం ఇచ్చి కండిషన్స్ పెట్టి ఈ ట్రైనింగ్ పొందిన వాళ్ళకు ఖచ్చితంగా లోన్లు ఇచ్చే ఉపాయం చేయాలండి. మేము ఇప్పటివరకు లోన్లు తీసుకున్న పాపన్న పోలేదు. అప్పు అంటేనే భయం, పేదవాడికి అప్పు అంటేనే భయం. మేము అప్పు తీసుకుంటే ఎక్కడ మా ఇజ్జత్ పోతుందో అని చెప్పేసి దానికి పాటుపడే వాళ్ళం. మేము ఆత్మాభిమానం దెబ్బ తీసుకునే వాళ్ళం కాదు. కాబట్టి దయచేసి ఈ విషయపైన అన్నిటిపైన మీరు మీ ద్వారా ప్రధానమంత్రి దగ్గర కూడా పోయేటట్టుగా మీరు ఈ సందేశాన్ని అందిస్తారని. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంఎస్ఎంఈలకి కొత్తగా స్కీమ్స్, కొత్త పాలసీ పెట్టి దాని ద్వారా కూడా వీళ్ళు టేకప్ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేసి ఆ 5% కూడా ఆయన ఇంట్రెస్ట్ భరిస్తున్నాడు. ₹1,00,000 కట్టుకోవాలి అంతే. మన తెలంగాణ ప్రభుత్వం అది పట్టించుకోవట్లేదు. అసెంబ్లీలో కూడా బీజేపీ వాళ్ళు లేవనెత్తారు ఈ అంశాన్ని. దానివల్ల తీసుకుంటే మీకు కూడా మనకు కూడా డబ్బు వస్తాయి, పేదవాళ్ళు బాగుపడతారు. మన రాష్ట్రంలో చేతివృత్తుల మీద ఆధారపడిన వాళ్ళ బతుకులు బాగుపడతాయి అని చెప్పినా కూడా ఇక్కడ పట్టించుకోలేదు. ఆ 5% కాదు కదా, దాని మీద ఊసేయలేదు. దాని మీద అసలు మాటనే మాట్లాడలేదు అసెంబ్లీ సమావేశాలలో కూడా. అయితే ఇప్పుడు ఇది 9 నెలలు అయిపోయింది గవర్నమెంట్ వచ్చి. 9 ఏళ్ళు బీఆర్ఎస్ చూసారు, 9 ఏళ్ళు కాంగ్రెస్ చూసారు. ఏమైనా తేడా ఉందా? ఇద్దరు ఎవరి పరిపాలన బాగుంది? ఇప్పుడు 9 ఏళ్లలో మాకు చేతివృత్తులకి వాళ్ళేం చేయలేదు, వీళ్ళేమో ఈ 9 నెలల్లో వీళ్ళు ఒరగబెట్టింది ఏం లేదు. ఉన్నదాన్ని మాకు కొంచెం వెసులుబాటు వాళ్ళు కల్పించారు. టేకప్ చేయమంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి స్టేట్కి సంబంధం లేదు. ఇప్పుడు వీళ్ళు కనుక సపరేట్గా పెడితే అది మనకేమన్నా ఉపాధి అవుతుంది. ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా మేము అడిగేందుకు మాకు రైట్స్ లేవు. సెంట్రల్ గవర్నమెంట్ ఇది ప్రవేశపెట్టారు కాబట్టి వాళ్ళే దీనికి బాధ్యులు, వాళ్ళే ఇవ్వాలి అట్లా. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ చెప్పేసి మనం వాళ్ళని వీళ్ళని నిందించడం తప్పు. ఇప్పుడు పక్కా రాష్ట్రం తెలుగు రాష్ట్రం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు దీనికి ఇచ్చిన వడ్డీ రుణమాఫీ ఏదైతుందో కొంచెం అంతా అది గవర్నమెంట్ భరించేసి ₹1,00,000 ఇచ్చినా మీరు కట్టుకోండి అని చెప్పేసి అక్కడ చాలా మందికి
డబ్బులు ఇచ్చేశారు, అక్కడ వచ్చేసాయి. తెలంగాణలో ఇది ఎందుకు ఉందో మాకు అర్థం కాలేదు. ఇప్పుడు మా దగ్గర 100%లో ఒక 10% జనాలకు రాలేదు. సిబిల్స్ చూసి కొంతమందికి ఇస్తున్నారు. సిబిల్స్ ఎవరికి ఉంటాయండి? ట్రాన్సాక్షన్ ఎవరికి ఉంటుంది? ఎవరు ఐటీస్ కడతారు? కట్టే వాళ్ళు ఐటీస్ కట్టినోడు ఈ ₹1,00,000 ఎవరు రారు. ఇది నిజమైన మాట అర్థం చేసుకోండి. ఐటీస్ కట్టిన వాళ్ళు ₹1,00,000 కొరకు ఈ ట్రైనింగ్ తీసుకోరు, ఇంత ఇబ్బందులు పడరు. ఇది బీదసాదా కడుపు కొట్టుకునేటోళ్ళం మేము దీనికి ముందు పడి మేము ట్రైనింగ్ తీసుకున్నాం, పనులు చెడగొట్టుకొని ఇది వస్తాయని ఆశిస్తున్నాం తప్ప ఇంత కష్టాలు ఉంటాయి. ఇక ఇవాళ పిలిపించిన కారణం ఏందో మాకు ఆ మెసేజ్ ఇంతవరకు ఏం అందట్లేదు. ఈటల రాజేందర్ గారు వచ్చారు, అందులో లోపల మాట్లాడుతున్నారు. వాళ్ళు అనుకున్న ప్రోగ్రామ్ ఒకటైపోయింది, మించుకపోయింది. వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ఇప్పుడు 100% ఫెయిల్ అయ్యారు. మా అందరికి ఏం మెసేజ్ రాలి ఇంతవరకు. మరి ఏం మెసేజ్ అంటే రేపు పొద్దు మీకు ఇవాళ జరిగిన సమావేశం రాత్రి టీవీలో చూసి తెలుసుకోవాలా, మరి ఏంటో అర్థం కావట్లేదు. మరి వచ్చే ప్రయోజనం ఏం లేదు. పొద్దు నుంచి 10 గంటలకు వస్తున్నాం. ఇక్కడ 9 గంటల కంటే 9 గంటలకు వచ్చినాం సార్. ఇప్పటివరకు మాకు ఏది లేదు, మమ్మల్ని లోపల రానిస్తలేరు. వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారో తెలియదు. సరే.